ఆఫ్ టెక్సాస్ ఆధ్వర్యంలో కార్తీక వన భోజనాలు ఘనంగా నిర్వహించారు. కొత్తగా ఏర్పడ్డ ఈ సంఘానికి అనూహ్య స్పందన వచ్చిందని, ఎక్కువ మంది వన భోజనాల్లో పాల్గొని జయప్రదం చేశారని తెలిపారు నిర్వాహకులు. మన బ్రాహ్మణ కమ్యూనిటీలో మనమందరం కలిసి ఒకలో చూస్తే this is the amount of gathering we have here, right? So it can be personal and everybody can enrich our community. That was the main vision. And సుధామయ గాన విచక్షణ గుణశీల దయాలవాల మాం పాలయ సామని. బ్రాహ్మణ్ అసోసియేషన్ ఆఫ్ టెక్సాస్ ఆధ్వర్యంలో మొట్టమొదటి కార్తీక వనభోజనాలు జరిగినాయి వినిస్టా ర్యాంచ్ లో. దాదాపు 1000 మందితో ఈ ఉత్సవాన్ని చాలా గొప్పగా జరుపుకోవడం జరిగింది. దీని విశేషాలు మనకి దీని అధ్యక్షుల వారైన సుకుమార్ పిసిపాటి గారు చెప్తారు. సుకుమార్ గారు, మీ మాటలో చెప్పండి, ఈ ఈవెంట్ ఎలా జరిగింది అండ్ దీని గురించి మీ. నమస్కారం అండి, అందరికీ ధన్యవాదాలు ఈ ఈవెంట్కి వచ్చినందుకు. ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ డాలస్ ఫోర్ట్ వర్త్ ఏరియాలో మనము బ్రాహ్మణ అసోసియేషన్ ఆఫ్ టెక్సాస్ అని సంఘాన్ని ఏర్పరిచాము. దీనికి ముందర మేము అనుకున్నట్టుగా కాకుండా ఆల్మోస్ట్ డబుల్ 2.5 టైమ్స్ ఎక్కువ మనకి వచ్చారు. ఇక్కడ అందరూ అంత ఇంట్రెస్ట్ చూపించారు ఈ ఈవెంట్లో. మనకంటూ మన బ్రాహ్మణ సమాజానికి ఒక సంఘం ఏర్పరిచామని, రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ ఏర్పరిచామని అందరూ చాలా సంతోషించారు. ఇవాళ అందరూ వాలంటీర్స్ లైక్ అద్భుతంగా భోజనాలు ఏర్పాటు చేశారు. అలాగే ఈ పర్టికులర్ వెన్యూ కూడా ఏర్పాటు చేశారు మనందరికీ. అందరూ ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా బాగా ఎంజాయ్ చేశారు. సతీష్ గారు, మా కోశాధికారి, మీ మాటల్లో. చాలా సంతోషంగా ఉందండి. వాళ్ళు చాలా మంది వచ్చారు. ఇనిషియల్గా జస్ట్ 300 పీపుల్ ప్లాన్ చేసుకుంటే ఆల్మోస్ట్ 1000 పీపుల్ వచ్చారు. సో వెరీ హ్యాపీ అండ్ వీ కుడ్ కలెక్ట్ అవుట్ డొనేషన్స్ ఫ్రమ్ వేరియస్ పీపుల్. వీ రియల్లీ వాంట్ యువర్ ఎంకరేజ్ అండ్ సపోర్ట్ టు హ్యావ్ మెనీ మోర్ ఈవెంట్స్ ఇన్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ. మాదేవి గారు, ఇక్కడ మహిళలందరినీ కలుపుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మీ మాటలో చెప్పండి, ఈ కార్యక్రమం ఎలా జరిగింది? కార్యక్రమం చాలా బాగా జరిగిందండి. మహిళలు, పిల్లలు అందరూ చక్కగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిన్నపిల్లలు శ్లోకాలు చెప్పారు, భగవద్గీతలోని శ్లోకాలన్నీ చెప్పారు. మహిళలు పాటలు పాడారు చక్కగాను. శాస్త్రీయ సంగీతం పాటలు కూడా పాడారు. శాస్త్రీయ సంగీతమే కాకుండా వీణా వాద్యం కూడా జరిగింది. చక్కటి పాటలు వాయించడమే కాకుండా శ్రోతల్ని ఎంగేజ్ చేయడం కోసం ఏ పాటో చెప్పుకోండి అని కూడా చిన్న క్విజులు లాంటివి అడిగి శ్రోతలందరినీ కూడా చేర్చుకొని కార్యక్రమాన్ని ముందుకు చక్కగా నడిపించారు. చాలా సంతోషంగా ఉంది నాకైతేను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇది సంగతి. బేసికలీ ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ఫుల్గా అయిందని వీరందరి మాటలో మీరు వినడం జరిగింది. సో ముందు పెద్ద కార్యక్రమాలతో వీరు ఎన్నో మంచి ప్రణాళికలతో మరిన్ని సేవలు అందిస్తారని చెప్పడం జరిగింది. వెంకట్ మొలకుట్ల, TV9, డాలస్, టెక్సాస్.